అమరావతిలో బలవంతపు అలజడి. భూసేకరణతో బలవంతంగా భూముల స్వాధీనం. పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లిన రోజే ఎందుకు ఆ 2.5 ఎకరాలను ఒప్పించలేకపోయారా? రాజధాని అమరావతిలో బలవంతపు భూసేకరణ జరిగిన తేదీ జూలై 11, 2026. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముంబైలో సర్జరీ. 3.5 గంటల పాటు ఆపరేషన్ జరిగింది. కనీసం నెల రోజుల పాటు విశ్రాంతి అవసరమన్నారు డాక్టర్లు. సర్జరీ జరిగిన తేదీ జూలై 11, 2026. ఈ 2 చుక్కలు కలిపితే ఏదైనా పిక్చర్ బయటకొస్తుందా? పవన్ కళ్యాణ్ ఆపరేషన్ కు వెళ్లిన రోజే కొన్ని గంటల్లోనే రాజధాని అమరావతిలో అలజడి ఎందుకు జరిగినట్టు? పవన్ కళ్యాణ్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్న ఆ కొన్ని గంటల వ్యవధిలోనే రాజధానికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం కోసం ఉండవల్లి గ్రామంలోని కొన్ని భూములను ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ 2 సంఘటనలు ఒకే రోజు జరగడం వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉందా, లేక ఇదంతా కేవలం యాదృచ్ఛికమేనా అనే కోణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నిజానికి అమరావతి రాజధాని కోసం గతంలో దాదాపు 50,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు 1 ఎకరాన్ని కూడా ప్రభుత్వం బలవంతంగా లాక్కోలేదు. కానీ జూలై 11న సీన్ పూర్తిగా మారిపోయింది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డంగా ఉందన్న కారణంతో ఉండవల్లికి చెందిన 10 మంది రైతులకు సంబంధించిన సుమారు 2 ఎకరాల 77 సెంట్ల భూమిని ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అధికారులు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చినప్పుడు రైతులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ పెద్ద గలాటాని జరిగింది. రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ జరగడంతో ఇది స్పష్టంగా బలవంతపు భూసేకరణే అనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇంత తొందరపడ్డారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ 2 చుక్కలను కలిపి చూస్తే ఒక స్పష్టమైన పొలిటికల్ పిక్చర్ బయటకొస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో అమరావతి భూసేకరణ సమయంలో ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల్లో రైతులు భూములు ఇవ్వమని పట్టుబట్టినప్పుడు పవన్ కళ్యాణ్ వారికి మద్దతుగా నిలిచారు. బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని హెచ్చరించి రైతులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆయనే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో లేని సమయాన్ని చూసే ప్రభుత్వం ఈ ముందడుగు వేసిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ముంబైలో ఆపరేషన్ థియేటర్ లో ఉండి జోక్యం చేసుకునే అవకాశం లేని సమయాన్ని చూసుకుని ఈ వివాదాస్పద భూసేకరణకు ముగించేశారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజధాని నిర్మాణానికి రోడ్డు ఎంత కీలకమైనప్పటికీ ఇన్నాళ్లు ఓపిక పట్టిన ప్రభుత్వం రైతులను ఒప్పించి మెప్పించి ఈ భూములు తీసుకొని ఉంటే బాగుండేది. కనీసం అక్కడ అంత పెద్ద గలాటా జరగకుండా, లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా చూడాల్సింది. అలా కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో లేని తరుణంలో ఇలా బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవడం పవన్ వెళ్లిపోగానే పని కానిచ్చేశారనే ముద్రను మోసేలా చేసింది.